హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు. టుడే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను రైస్ అయితే వండి పెట్టేసుకున్నాను అండ్ చల్లార అయితే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను కదా. నేనైతే రసం అయితే రెడీ పెట్టుకున్నాను. ఇందులో అయితే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మనము కలుపుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనము కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇంకా మనం ఇంకా పల్లీలు అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇదైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకేనా. పల్లీలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వేగినాక మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొంచెం. ఇది కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి మనం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఓకేనా. ఇలా వేగిన తర్వాత మనం కాస్త జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పోపు అయితే మనము ఇప్పుడు నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా. సో మనం ఇందులో అయితే వేసేసుకోవాలి. సో మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఓకేనా. ఫైనల్గా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు, కుమ్మేద్దాం పదండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్ మరి ఫ్రెండ్స్. ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ అయితే టుడే కంప్లీట్ అయిపోయింది. పదండి మరి తినేద్దాం. మీరు కూడా వచ్చేసండి దోస్తులు. బాయ్ మరి ఫ్రెండ్స్. ఫైనల్గా టుడే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. చూస్తూ ఉండండి.